గతంలో ఎస్ఐబి డిఎస్పిగా ఉన్నటువంటి ప్రణీత్ రావు గారు మనం చూసాం ఇటీవల కాలంలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ అంటే అరెస్ట్ చేశారు, విచారణ కొనసాగుతుంది. అయితే ఇది మరవక ముందే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈరోజు ఫోన్ ట్యాపింగ్లు జరుగుతున్నట్టుగా ఈరోజు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం ఆరోపిస్తుంది ముఖ్యంగా. అయితే ఎలా చూడాలి? ఇటీవల కాలంలోనే కొద్ది రోజులు వెనక్కి వెళ్తే మనం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో ఒక అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా వ్యక్తం చేయడం జరిగింది ఆయనకు ఉన్నటువంటి అనుమానాన్ని. సో ఈరోజు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఫోన్లే ట్యాపింగ్లు చేసేయడం, అధికారాన్ని అడ్డెట్టుకుని ఒక వ్యవస్థలు నిర్మించేసుకుని ఇక సిస్టంలో పెట్టేసుకున్న రూమ్లో ఇలా ఒక ప్రైవసీని దెబ్బతీసే విధంగా ఈ యొక్క వ్యక్తిగత గోప్యాన్ని ఈరోజు అంటే స్టీల్ చేసే విధంగా ఈరోజు ప్రభుత్వాలు నడవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారో, దీని మీద ఎలాంటి చర్యలు ఉంటే బాగుంటుంది? అంటే ఇలా వదిలేస్తే ఈ ప్రభుత్వం కాదు ఇంకో ప్రభుత్వం వస్తుంది, ఆ ప్రభుత్వం వాళ్ళకి నచ్చిన వాళ్ళని ట్యాపింగ్లు చేస్తూ కూర్చుంటారు. ఇక్కడ ప్రైవసీ దెబ్బతింటుంది కదా. సో ప్రజల్లో కూడా ఒక పెరిగిపోతాయి అనుమానాలు. సో ఎలా చూడాలి ఈ మొత్తం అంశాన్ని? రేపు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? రేపొద్దున రాబోయే ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద ఎలాంటి దృష్టి పెడితే బాగుంటుంది అంటారు? మీ అభిప్రాయం ఏంటి ఓవరాల్? ఇప్పుడు రాజ్యాంగం ప్రజలకి కొన్ని ప్రాథమిక హక్కులు కల్పించింది. అందులో రైట్ టు స్పీచ్, రైట్ టు ఎక్స్ప్రెషన్ ఉంది. అంటే స్వేచ్ఛగా నీ భావాన్ని వ్యక్తీకరించే హక్కు రాజ్యాంగం కల్పించింది. ఇవాళ ఏ రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి పదవి బాధ్యతలు నిర్వహిస్తున్నారో పాలకులు, భయము, పక్షపాతము, రాగద్వేషాలకు అతీతంగా పాలన చేస్తాం అని చెప్పని రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇవాళ అదే పాలకులు ప్రజలకు సంబంధించిన ప్రాథమిక స్వేచ్ఛని హరించటం, ఇవాళ శాంతి భద్రతను కాపాడటం కోసం దేశ భద్రత దృష్ట్యా కొంతమంది మీద నిఘా పెట్టడాన్ని ఎవరు ప్రశ్నించరు. కానీ మొత్తం పౌర సమాజం మీదే నిఘా పెట్టితే రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, అధికారులు, మీడియా సంస్థలు, ఇట్లా అన్ని వర్గాలని వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగత గోప్యతకి భంగం కలిగించే విధంగా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఎవరితో మాట్లాడుకుంటున్నారు అనే ప్రతి అంశాన్ని ప్రభుత్వాలు సర్వేలెన్స్ ద్వారా తెలుసుకుంటున్నారు అని అంటే ఇక ప్రజలకి ఆ గోప్యత ఎక్కడ మిగులుతుంది? వాళ్ళ నువ్వు మీ నాన్నగారితోటో, మీ అమ్మగారితోటో, మీ తమ్ముడితోటో మాట్లాడుకుంటున్నావు. మీ కుటుంబానికి సంబంధించినయో, మీ గ్రామానికి సంబంధించినయో, మీ ఆర్థికపరమైన ఇబ్బందులు ఏయో మాట్లాడుకుంటారు మీరు. మీకున్న స్వేచ్ఛ హక్కు అది. దాన్ని చాటుగా నేనేదో టెక్నాలజీని ప్రయోగించేసి మీ కాన్ఫిడెన్షియాలిటీ మొత్తాన్ని నేను వినేస్తంటే ఎంత పెద్ద నేరం అది? సరే, ఇది వ్యక్తులకు సంబంధించి కుటుంబాలకు సంబంధించిన అంశాలు కాబట్టి మహా అయితే ఆ కుటుంబాలకు సంబంధించిన రహస్యాలే ఉంటాయి. అంతకుమించి మీ సమస్యలు ఉంటాయి, మీ ఇబ్బందులు ఉంటాయి, మీ కష్టనష్టాలు ఉంటాయి, మీ ప్రేమ ఆప్యాయతలు ఉంటాయి. అందులో అంతకుమించి కుటుంబాలకు సంబంధించిన దాంట్లో పెద్దగా బయటికి రివీల్ అయినా కూడా కష్టనష్టాలు ఏముండవు. రాజకీయ నాయకులు, అధికారులు, వ్యాపారస్తులు, అధికారులు మధ్య జరిగే సంభాషణల్లో ఖచ్చితంగా కొన్ని కాన్ఫిడెన్షియల్ ఇష్యూస్ ఉంటాయి. వాటిని తెలుసుకునే హక్కు ప్రభుత్వానికి ఏంటి అంటే, ఇవాళ మేం పాలకులుగా ఉన్నాం కాబట్టి, మా చేతిలో వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి, అధికారం ఉంది కాబట్టి ఎవరి వ్యక్తిగత గోప్యతనైనా సరే మేం భంగం కలిగిస్తాము అని చెప్పని ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో నిన్నటి వరకు కొనసాగిన ప్రభుత్వం వ్యవహరించిన తీరు గతంలోనే చాలా సందర్భాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇవాళ ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ వదిలి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెళ్ళిపోయారు? ఓటుకు నోటు అంశంలో భయపడి పారిపోయాడు అని చెప్పని రాజకీయంగా ప్రత్యర్థులు ఆయన విమర్శిస్తూ ఉంటారు. కానీ అసలు అంశం అది కాదు. విభజన జరిగిన రాష్ట్రంలో అక్కడ ఆ రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా పెట్టుబడులు రప్పించుకోవడానికి ఆయనకి కార్పొరేట్ రంగంలో ఉన్న పరిచయాల దృష్ట్యా ఆయన లాబింగ్ చేసుకుంటూ ఉన్నారు. ఆయన ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఏ ప్రతిపాదనలు చర్చకు జరుగుతున్నాయి అనే అంశాలని తూచా తప్పకుండా ప్రతి పదం కేసీఆర్ గారికి చేరిపోతూ ఉంది. ఎట్లా చేరుతుంది? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద నిఘా పెట్టారు. ఎంత ఘోరమైన వ్యవహారం అది. అంటే 10 సంవత్సరాలుగా ఇదే ఇలాగే కొనసాగించేసాడు అక్కడ 100కి పాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద స్టింగ్ ఆపరేషన్ చేశారు. అసలు ఆ సమాచారం ఎట్లా లీక్ అయింది వాళ్ళకి? రీసెంట్గా
భారతీయ జనతా పార్టీ నాయకులు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని ప్రలోభ పెట్టుతున్నారు, మేము స్టింగ్ ఆపరేషన్ చేసామన్నారు. ఎట్లా తెలిసింది అది? ఆ ఎమ్మెల్యేలు మాకు చెప్పారు మేము స్టింగ్ ఆపరేషన్ చేశామని చెప్పారు. అది అబద్ధం. ప్రతి ఒక్క నాయకుడి ఫోన్లు ట్యాప్ చేశారు, ప్రతి నాయకుడి సంభాషణలు వింటూ ఉన్నారు వాళ్ళు. ఇవాళ ప్రతిదానికి ఆ పరిపక్వతకు రావడానికి కొంత టైం పడుతుంది. తెలంగాణ సమాజం రిలీజ్ అయ్యారు. ఇవాళ వీళ్ళని పరిపాలకులుగా ఎంచుకున్నది ఇందుకు కాదు, ఇవి కాదు మాకు చేసిన వాగ్దానాలు, వీళ్ళ వ్యవహార శైలి, వీళ్ళ అహంభావాన్ని మేము భరించలేము, సహించలేము అని చెప్పి రిలీజ్ అయిన తెలంగాణ సమాజం ఎన్నికల్లో ఓడించారు. ఇప్పుడు దుగ్గ్యాల ప్రణీత్ రావు డిఎస్పీ, ఎస్ఐబి డిఎస్పీగా ఉన్నాయని అరెస్ట్ అయ్యి ఇంట్రాగేషన్ ఎదుర్కొంటూ ఉన్నాడు. నిన్నటి వరకు నేరస్తులను ఇంట్రాగేట్ చేసిన అధికారి ఇవాళ తన ఇంట్రాగేషన్ ఎదుర్కొంటున్నాడు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డ దాని పరిస్థితులు, పరిణామాలు, పర్యవసానాలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా. మీకు ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. తెలంగాణలో కేసీఆర్ గారి ప్రభుత్వం వ్యవస్థలను గుప్పెడ పెట్టుకొని ఉన్నతాధికారుల ఆదేశాలతోటి ఇవాళ ఇది దుగ్గ్యాల ప్రణీత్ రావు ఇటువంటి చర్యలకు పాల్పడ్డాడు. ఇక్కడ గమనించుకుంటే మనకు ఒక నెక్సెస్ కనిపిస్తుంది. కేసీఆర్ గారు, ఈ ప్రణీత్ రావు ఒకే సామాజిక వర్గీయులు. అంటే ఇక్కడ ఇటువంటి పనులు చేయడానికి వాళ్ళకి అత్యంత లాయల్గా ఉన్న వాళ్ళని ఎంచుకుంటారు. ఆ లాయల్టీకి కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి. కొంతమందికి రాజకీయపరమైన దురభిమానం ఉంటుంది. కేసీఆర్ గారి పార్టీ పట్ల, ఆయన ఐడియాలజీ పట్ల విపరీతమైన సైకో ఫ్యాన్సీ ఉండి ఆయన ఏ ఆదేశాలు ఇస్తే అది చట్ట వ్యతిరేకమైనా సరే వాళ్ళ కోసం ఒక సూసైడల్ ఆర్మీ లాగా పనిచేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమందికి డబ్బుకు ప్రలోభపడతారు. కొంతమందికి కులపరమైన అభిమానాలు ఉంటాయి. మా కులస్తుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయనే శాశ్వతంగా ఉండాలి, దానికోసం నేను ఏమైనా చేస్తా, చట్ట వ్యతిరేకమైన చర్యలకైనా పాల్పడతా అనుకునే ఇటువంటి అధికారులు కొంతమంది. ఇవాళ డిసెంబర్ 3వ తారీఖు రోజు ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. 4వ తారీఖు రోజు ఇతను సీసీ కెమెరాలు ఆఫ్ చేసి ఆ ఎస్ఐబి కార్యాలయంలో ఉన్న 17 సిస్టమ్స్, ఏ సిస్టమ్స్ అయితే ప్రయోగించి ఇప్పుడు ఈ విచారణలో తేటతలం అవుతున్నది ఏంటి? ప్రైవేటు సాఫ్ట్వేర్ని కొని దాంట్లో ఇన్స్టాల్ చేసి ఎవరిది కావాలంటే వాళ్ళ సంభాషణలు విన్నారంట. అంటే ఎంత దురహంకారపూరిత చర్య, ఎంత నేరపూరిత చర్య. పెగాసిస్ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదో చేస్తాడని ఇవాళ వైసీపీ పార్టీ ఆరోపించింది. మమతా బెనర్జీ గారు చెప్పారు, మాకు పెగాసిస్ స్పైవేర్ సాఫ్ట్వేర్ చంద్రబాబు నాయుడు గారు ఇన్స్టాల్ చేశారు అని చెప్పని ఆ సంస్థ నిర్వాహకులే నాకు చెప్పారు అని మమతా బెనర్జీ గారు చెప్పినట్టుగా వైసీపీ పార్టీ ఆరోపణలు చేసింది. దాని మీద సభాసంఘం వేసింది. ఏంది నిగ్గు తేల్చారు? ఒక గాలి పోగు చేసి కట్టుకథలతో ఒక రిపోర్ట్ ఇచ్చారు. అది నిర్ధారణ చేయలేకపోయారు. కానీ ఇవాళ అదే వైసీపీ ప్రభుత్వం, వైసీపీ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆయనే బాహాటంగా మీడియాలోకి వచ్చి చెప్పారు. ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న సీతారామాంజనేయులు గారు నా ఫోన్ సంభాషణలను ఉటంకిస్తా, మీరు ఫోన్లో పలానా విధమైన పదజాలం వాడారు, మీకు ఇబ్బందికరంగా మారుతుంది, ఆలోచించుకోండి అని చెప్పని నన్ను బెదిరించారు అని చెప్పని, అంటే నా ఫోనుని ట్యాప్ చేశారు అని చెప్పని బాహాటంగా ఆయన ఆరోపణ చేశారు. ప్రభుత్వం వైపు నుంచి వివరణ ఇచ్చారా? దానికి 100కి 100 పాళ్ళు ఫోన్ ట్యాపింగ్లు జరిగినాయి. నాకు చాలా స్పష్టంగా తెలిసిన ఒక సమాచారం ఉంది. గుంటూరు జిల్లాకి సంబంధించిన ఒక వైసీపీ కీలక నాయకుడిని జగన్మోహన్ రెడ్డి గారు ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ప్రకటించి తర్వాత తప్పించారు. ఎందుకు తప్పించారయ్యా అని అంటే ఆయన ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడితోటి ఫోన్లో సంభాషిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని దూషించాడంట. ఇది ఫోన్ ట్యాపింగ్లో వాళ్ళకి తెలిసిపోయింది. గేటు పట్టుకొని ఏలాడాడిన నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి, నా వివరణ వినండి అని చెప్పని గేటు దాటి లోపలికి కూడా రానిలా. అంటే ఏంటి అర్థం? అక్కడ వ్యక్తులకు సంబంధించిన సంభాషణల్ని ప్రభుత్వాధినేతలు వింటూ ఉన్నారు. మీ పార్టీ నాయకుడు అయితే అయి ఉండొచ్చు, ఆయన అభిప్రాయాలను ఆయన వ్యక్తం చేసి అది పాజిటివా నెగిటివ్ అనేది ఇర్రెలవెంట్. మీకు పార్టీలో కొనసాగించుకోవటమా తొలగించుకోవడం అనేది మీ ఇష్టం. కానీ దాన్ని ఎట్లా నిర్ధారణ చేసుకున్నారు? ఆయన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తా అనధికారికంగా ఆయన ఫోన్ సంభాషణలు మీరు విన్నారు. ఎంత పెద్ద నేరం అది. వీళ్ళు మైకి దొరికిన ప్రతి సందర్భంలో ఇంతటి ఆదర్శ పరిపాలన ఎక్కడా లేదు అని చెప్పని శుద్ధులు చెప్తూ ఉంటారు. 100కి 100 పాళ్ళు తెలంగాణలో ఎటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయో ఆంధ్రప్రదేశ్లో కూడా అంతకంటే భిన్నమైన పరిస్థితులు ఏమి లేవు. ఇంకా మరింత విస్తృతంగా అక్కడ సొంత పార్టీ నాయకుల మీదే ఫోన్ ట్యాపింగ్ జరుపుతున్నది మనం వింటూ ఉన్నాం. ఇక్కడ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వైసీపీ ఎమ్మెల్యేనే, నేను ప్రస్తావించిన వైసీపీలో కీలకమైన నాయకుడే. అయినా దిగిపోయాక తెలుస్తుందేమో బహుశా నిజం.
ఇది పైగా మనకి హైదరాబాద్లో ఉర్దూలో ఒక కొటేషన్ ఉంటుంది, ఉమ్, ఉల్టా చోరు కొత్త వాళ్ళకో డాంటే అని చెప్పని. అంటే దొంగే తిరిగి పోలీసుని దొంగ దొంగ అని చెప్పని అరిశాడు అని చెప్పని. ఒక పక్క ఈ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే చర్యలకు పాల్పడతా, ఈ నిఘా వ్యవస్థల ద్వారా ఒక రకమైన దుస్సాహసానికి దుర్నీతికి ఈ ప్రభుత్వాలు పాల్పడతా, వీళ్ళు మళ్ళీ ప్రతిపక్షాలను విమర్శ చేస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం డేటా చౌర్యానికి పాల్పడింది అని చెప్పని ఈ కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి కుమ్ముక్కయ్యి 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి సర్వీస్ ప్రొవైడర్గా ఉన్న ఒక సంస్థ మీద దాడి చేసి సజ్జనార్ గారి నాయకత్వంలో ఎంత హంగామా సృష్టించారు. ఇవాళ ఎక్కడున్నారు ఈ సజ్జనార్ గారు? ఇవాళ వీళ్ళందరూ కీలక అధికారులుగా ఉండగానే వాళ్ళ ముక్కు కింద ఇవాళ ఇటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది అని చెప్పని ఇవాళ ప్రణీత్ రావు బుక్ అయ్యాడు, అరెస్ట్ అయ్యాడు, ఇంట్రాగేషన్ ఫేస్ చేస్తున్నాడు. అందరినీ కలుగుల్లో ఉన్నాళ్ళని కూడా జుట్టు పట్టుకొని బయటికి లాక్కు రావాలి. దీన్ని ఆదేశించింది ఎవరు? దీన్ని అమలుపరిచింది ఎవరు? ఈ డేటా, ఈ సేకరించిన ఈ ట్యాపింగ్ డేటా ఎవరికి షేర్ అయింది? దాని ద్వారా వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు? ఎవరిని బ్లాక్మెయిల్ చేశారు? రాజకీయంగా ఏం లబ్ధి పొందారు అని చెప్పని చేశారు. ఇవన్నీ ఏం సాధించారు? ఈ చేసిన వారా ఏమైనా ప్రజా తీర్పు మీకు అనుకూలంగా రప్పించుకోగలిగారా? ఇవాళ అంతిమంగా వీటి ద్వారా ఎన్నికలని మీకు అనుకూలంగా మలుచుకోగలిగారా? ప్రజలు గెలిపిస్తే మీకు అధికారం దక్కింది, ప్రజలు ఓడిస్తే మీరు ఇంట్లో కూర్చున్నారు. ఇవాళ అంతిమ న్యాయ నిర్ణేతల ప్రజలు ఈ విధమైన అనైతిక చర్యల వల్ల మీ వ్యక్తిత్వం ఇది అని చెప్పని మీకు మీరు బయట పెట్టుకున్నారు. ఇటువంటి అనైతిక విధానాలు అవలంబించారు, పాలకులుగా మీరు తప్పటడుగులు వేశారు, తప్పులు చేశారని చెప్పని సమాజం ముందు మీరు ఎక్స్పోజ్ అవుతున్నారు. అంతకు మించి ప్రజల మద్దతు ఏమైనా మీకు అనుకూలంగా మలుచుకోగలిగారా? మీ పరిపాలన సక్రమంగా ఉంటే, మీ నిర్ణయాలు సక్రమంగా ఉంటే, ప్రజారంజకంగా మీరు పరిపాలన చేస్తే ప్రజల మద్దతు పొందగలుగుతారు. 2018లో ప్రజల తీర్పు మీకు అనుకూలంగా మలుచుకోగలిగారు అని అంటే ఒక నమ్మకం ఆ రోజు ప్రజల్లో కల్పించారు. ఇవాళ నమ్మకం కోల్పోయిన పర్యవసానం ప్రజా తీర్పు మీకు వ్యతిరేకంగా వచ్చింది. అంతిమంగా న్యాయ నిర్ణేతలు ఇటువంటి అనైతిక చర్యలు మీ అధికారాన్ని సుస్థిరం చేయవు. మీ పరిపాలన దక్షత మిమ్మల్ని మళ్ళీ అధికారపీఠ మీద కూర్చోబెట్టగలగాలి తప్ప ఇటువంటి అనైతిక చర్యల మూలన ఇవాళ సమాజంలో మీరు పలచనవుతారు. ఎల్లకాలం అధికారం మీ దగ్గర శాశ్వతంగా నిలబడి ఉండదు. ఖచ్చితంగా పరిస్థితులు పరిణామాలు ప్రతికూలించిన రోజు ఈ ప్రణీత్ రావుకి ఎదురైన పరిస్థితులే ఎంతటి కీలక స్థానాల్లో ఉన్న నాయకులు కూడా ఎదురుకావటం ఖాయం.